ఇక ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మనం విశాఖపట్నం వాతావరణ కేంద్రం దగ్గర ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం సునంద గారితో. మేడం చెప్పండి, ఇవాళ పరిస్థితి చూస్తే కనుక ఇప్పటికీ ఎండ కొంచెం ఎక్కువగానే ఉంది. 4 రోజుల నుంచి కూడా మార్నింగ్ అంతా ఎండ వస్తుంది. మధ్యాహ్నం అయ్యేసరికి కొంచెం వర్షాలు పడుతున్నాయి. సో దీని మొత్తం ఏమంటారు, దీని ఈ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనకి నైరుతి ఋతుపవనాలు నిన్నటి నుంచి కూడాను రాష్ట్రం వ్యాప్తంగా విస్తరించినాయి. ఇంకా మన వైజాగ్ కూడా విస్తరించడం జరిగింది. మనకి ఉష్ణోగ్రతలు, పగటి ఉష్ణోగ్రతలు అయితే సాధారణం దగ్గర రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇంకా నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి అంటే వర్షాకాలం వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకి చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు ఉంటూనే ఉంటాయి, ఐదర్ ఎనీ టైం అనమాట. ఏమైనా సిస్టమ్స్ ఎక్కువ ఉంటే కనుక కొంచెం ఎక్కువ వర్షపాతం ఉంటుంది. సిస్టమ్స్ ఏమీ లేకపోయినా సాయంత్రానికి ఏదో చిరుజల్లులు అలాగ పడుతూ ఉండే అవకాశం అయితే ఉంది. రానున్న 5 రోజులు కూడాను తేలికపాటి వర్షాలు అయితే మన కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక వర్షపాతం కూడా ఉండే అవకాశం ఉంది. ప్రకాశం అండ్ నెల్లూరు ఈ ప్రాంతాలకి భారీ వర్ష సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ వెరీ గుడ్ క్లౌడ్ మాస్ అనేది ఉంది. అలాగే లైటనింగ్ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ ప్రాంతంలో మనకి ఈరోజు గుడ్ రెయిన్ఫాల్ అయితే ఇప్పటికే నమోదవుతున్న పరిస్థితి ఉంది. భారీ వర్షం కూడా అంటే మనకి ఇచ్చినవి ప్రస్తుతం అయితే ఇటు కృష్ణా, గుంటూరు పరిసర ప్రాంతాల్లో బాగా ఉంది. బట్ మనకి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ అనేది ఈ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. సో వాటెవర్ మనకి గుడ్ రెయిన్ఫాల్ అయితే వస్తుంది. అంటే ఇవి ఏంటంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు. ఇలా ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సమ్టైమ్స్ పిడుగుపాటు కూడా ఉంటుంది కనుక ఇలాంటి వార్నింగ్స్ ఉన్నప్పుడు కూడాను మన మొబైల్స్ ద్వారా కూడా SMS ద్వారా మనము ఈ యొక్క సమాచారాన్ని ఇస్తున్నాము. సో ఇలాంటి సమాచారం వచ్చినప్పుడు మనము ప్రత్యక్షంగా ఉరుములు మెరుపులు ధ్వని విన్నప్పుడు మాత్రం తగినంత జాగ్రత్తగా ఉండాలి. సేఫ్ స్ట్రక్చర్స్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే టాల్ స్ట్రక్చర్స్ మీదే ఈ యొక్క పిడుగుపాటు అనేది ఉంటుంది కనుక ఈ సీజన్లో ముఖ్యంగా జూన్ మంత్ వరకు కూడా కొద్ది రోజులు ఈ యొక్క ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి కనుక ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. తర్వాత తేలికపాటి వర్షాలే ఉంటాయి. సో ఇదండి పరిస్థితి. ఇప్పుడు ఏ ప్రాంతాలండి, అంటే రాయలసీమలో ఎన్ని ప్రాంతాలు, అలాగే కోస్తాలో ఎన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది? ఈ ఋతుపవనాల సీజన్లో అయితే వర్షపాతం ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉందండి? అంటే మనకి రానున్న 5 రోజులు కూడా అంటే మనకి మోస్తరు వర్షాలు అయితే ఉంటాయండి. ఓవరాల్గా 1 లేదా 2 చోట్ల అంటే 25% ఆఫ్ ఏరియా అంతా కూడాను మనకి ఈ యొక్క రెయిన్ఫాల్స్ రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక చోట ఎండ ఉన్నా కూడా, మార్నింగ్ అంత ఎండ ఉన్నా కూడా సాయంత్రం నుంచి తేలికపాటి వర్షాలు అనేవి ఉంటాయి. అంటే చెదురుమదురుగా ఈ యొక్క రెయిన్స్ అనేవి, ఇంకా ఇది వర్షాకాలం అని చెప్పుకోవచ్చు. వర్షాకాలం కాబట్టి ఏదో ఒక టైంలో మనకి వర్షం వస్తూ పోతూ ఉంటుంది. సో రానున్న 5 రోజులు కూడా తేలికపాటి వర్షాలు మరి ఉంటాయి. ఇంకా కొంచెం ప్రాంతం అంటే శ్రీకాకుళం ఆ ప్రాంతం ఇంకా కవర్ అవ్వలేదు. రానున్న 3 రోజుల్లో కూడాను నైరుతి ఋతుపవనాలు అయితే చురుగ్గా కదులుతున్న నేతృత్వంలో మనకి మరికొంత ఇటు తెలంగాణ ఈ ప్రాంతాలు కూడా కవర్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నైరుతి ఋతుపవనాలు అయితే మనకి చురుకుగా ఉంటున్న కారణం చేత మనకి రానున్న 5 రోజులు కూడా ఎస్ మన విజయనగరం వరకు కూడా విస్తరించడం జరిగింది. ఇంకా కొంత భాగం శ్రీకాకుళం ఈ ప్రాంతం ఉండిపోయింది. సో ఈ ప్రాంతం కూడా కమింగ్ 3 డేస్లో కవర్ అవుతుంది. మొత్తం మీద 2 రోజుల్లో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ నైరుతి ఋతుపవనాలు అయితే విస్తరిస్తాయి. ఇంకా విస్తరించిన తర్వాత మనకి కంటిన్యూస్గా అంటే చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి. ఇది మొత్తం మీద చూస్తే నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు దాదాపు స్టేట్లో అన్ని ప్రాంతాల్లో కూడా అంటే 11 జిల్లాలో కూడా విస్తరించాయి. విజయనగరం జిల్లాలో కూడా విస్తరించి ఇటు శ్రీకాకుళం జిల్లాలో కూడా విస్తరిస్తాయని చెప్తున్నారు. అలాగే దీని తర్వాత విస్తరించిన తర్వాత అంటే 2 రోజుల్లోనే విస్తరించిన తర్వాత సమృద్ధిగా వర్షాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. అయితే కొద్ది రోజులు మాత్రం 4-5 రోజులు మాత్రం కాస్తంత వాతావరణం పొడిగా ఉండి కొన్ని చోట్ల ఎండ ఎక్కువ ఉంటుంది. అయితే మధ్యాహ్నం అయ్యేసరికి కాస్తంత రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఏదేమైనప్పటికీ ఉరుములు మెరుపులు కుడుతున్న వర్షాలు అయితే ఉంటాయో వాటి కోసం మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ప్రాంతాల్లో ఉండాలి, ఎక్కడ ఎత్తైన ప్రదేశాల్లో ఉండకూడదని చెప్పి మాత్రం చెప్తున్నారు. మొత్తం మీద వాతావరణ పరిస్థితులు అయితే 2 రోజుల తర్వాత వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి అంచనా ఉంది.